గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఎవరు కూడా ప్రశాంతంగా జర్నీ చేయలేకపోతున్నారు. హాయ్, నేను బాబు. ఈరోజు టాపిక్ మాట్లాడేసుకుందాం. టాపిక్ ఏంటి అంటే ఫ్రీ బస్. గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఎవరు కూడా ప్రశాంతంగా జర్నీ చేయలేకపోతున్నారు. ఇబ్బంది పడి మరీ జర్నీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే బస్సులో జర్నీ చేసే మహిళల సంఖ్య పెరిగింది కాబట్టి కూర్చొని జర్నీ చేయడం అనేది మహిళలకు కానీ మగవాళ్ళకి కానీ చాలా టఫ్ అయిపోయింది, పెద్ద టాస్క్ అయిపోయిందని అయితే చెప్తున్నారు. ఇది వాళ్ళు నాకు చెప్తుంటే విన్నది కాబట్టి నేను క్లియర్గా మీకు చెప్తున్నా. మగవాళ్ళకైతే ఇంకా కూర్చొని జర్నీ చేయడం అనేది మర్చిపోయారంట. ఒకవేళ సీట్ కోసం అడిగితే గొడవలు ఆడుకునే పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి మా కోసం ప్రత్యేక బస్సులు కావాలి, మా ప్రయాణాన్ని సుఖవంతం సురక్షితం చేయాల్సిన బాధ్యత ఏపీఎస్ఆర్టీసీది అని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఇది వాస్తవానికి నిజం అని అయితే తెలుస్తుంది. కాబట్టి ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీఎస్ఆర్టీసీ దీని మీద ఫోకస్ చేయాలి, లేదంటే ఈ పథకం మీద ఇంకొకసారి రీథింక్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.